దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినము దేవుడు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఆర్పజాలని దీపము, ఆరిపోయే దీపము. ఆర్పజాలని దీపము, ఆరిపోయే దీపం. ఆర్పజాలని దీపం అనగా ఎవరంటే దేవుని యెడల భయభక్తులు కలిగి, నిరీక్షణ కలిగి, ఓర్పు సహనము కలిగి, ఆయన సన్నిధానంలో ఆయన చెప్పిన ప్రతి మాట ప్రకారంగా జీవించే వారే ఆర్పజాలని దీపాలు. దీపాలంటే మనం వెలిగించుకునే దీపాలు కాదు, దేవుడు వెలిగించిన దీపాలు. ఆమేన్. దేవుడు వెలిగించిన దీపం అనగా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది వెలిగించబడాలి, అనేకులను వెలిగించాలని దేవుని యొక్క మంచి ఉద్దేశంతో, ఆయనకు మన ఎడలో ఉన్నటువంటి దృఢ సంకల్పంతో, ఆయన ప్రేమతో, ఆయన వాత్సల్యంతో మనందరినీ కూడా ఈ లోకంలో పాపములు నశించిపోతున్న వారిని వెదకరక్షించి, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆయనే తన కృపచేత, తన ప్రేమ చేత మనకి విశ్వాసమును కలిగించి, మన జీవితంలో, మన బ్రతుకులో మనం పడున్న రోగముల నుంచి లేవనెత్తి, ఆర్థిక సమస్యలు లేవనెత్తి, పాపం నుంచి లేవనెత్తి, ఆయనే మొదట మనల్ని ప్రేమించి మన ఆత్మ సంబంధమైన దీపాన్ని వెలిగించాడు. ఆమేన్. కాబట్టి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది వెలిగించబడాలి. వెలిగించబడిన దీపము ఆర్పజాలని దీపముగా అభివృద్ధి చెందాలి. ఈ లోకంలో దేవుని కృపచేతే, ఆయన ప్రేమ చేతే ప్రతి తల్లి గర్భంలో వేయబడుతున్నారు. పుట్టే పిల్లలందరూ కూడా వారు దేవుని విశ్వసించినప్పటికీ, విశ్వసించకపోయినప్పుడు కూడా భూమి మీద ఉన్న నరులందరూ కూడా దేవుని కుమారులే, దేవుని పిల్లలే. వారందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే వారికి బిడ్డలు ఇస్తున్నాడు దేవుడు, మనకు కూడా బిడ్డల్ని కలగజేస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు. ఆయనకి ఏ తేడా లేదు. ఆయన అందుకని యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. వెలిగించబడినటువంటి దీపాల గురించి దేవుడు మాట్లాడట్లేదు. ఈరోజు ఆర్పజాలని దీపం గురించి మాట్లాడుతున్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కాబట్టి, అది ఆయన ఊపిరి చేత వెలిగించబడింది కాబట్టి ఆ దీపం మరెన్నడూ ఆరిపోకూడదు. ఆరిపోని దీపమే, ఆర్పజాలని దీపమే దేవుని పిల్లలైన విశ్వాసులు, ఆయన రాజ్యానికి వారసులు. ఆమేన్. ఇప్పుడు దీపము ఆరిపోకూడదంటే ఏముండాలి దీపంలో? మొట్టమొదటిగా ఏముండాలి దీపంలో? నూనె ఉండాలి. మొట్టమొదటిగా ఏముండాలండి? నూనె ఉండాలి. నూనె అనగా దేవుని వాక్యము. ఏమండి? నూనె ఉండాలి దీపం వెలిగించబడాలంటే. ఆ తర్వాత ఏముండాలి? అందులోంచి వెలుగుని ఇవ్వడానికి ఆ నూనెని లాక్కునే ఒత్తు ఉండాలి. ఏముండాలండి? దీపం బుడ్డే అనగా హృదయము, నూనె అనగా వాక్యము, ఒత్తు అనగా విశ్వాసము. ఒత్తు అంటే ఏంటండి? విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం ఏంటంటే అసాధ్యము. ఏమండి? అవును కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏంటంట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవుని కార్యాలు పొందడం అసాధ్యం. విశ్వాసం లేకుండా ఆర్పజాలని దీపంగా ఉండడము అసాధ్యం. కాబట్టి ఈ ఒత్తి ఏం చేయాలంటే ఎప్పుడు నూనెతో అటాచ్మెంట్ అయి ఉండాలి. ఒత్తి ఏమై ఉండాలి? నూనెతో అటాచ్మెంట్ అయి ఉండాలి. అంటే నూనెను హత్తుకుని ఉండాలి. నిజ క్రైస్తవుడు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెను అనిపించుకుని పేర్లు పెట్టుకుని, ఏమండి మేము క్రైస్తవులను డప్పాలు కొట్టుకుని తిరిగే వాళ్ళందరూ కూడా మొట్టమొదటి చేయవలసిన పని ఏంటంటే సంఘములోకి రావాలి. సంఘములో హృదయాన్ని దేవునికి తెరిచి వేచి చూడాలి ఏం మాట్లాడతాడని. ఆ మాటలే నూనె, ఆ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడే మాటలే నూనె. ఆ నూనెని హత్తుకోవాలి. ఆ నూనెతో అటాచ్మెంట్ కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. ఆ అటాచ్మెంట్ ఎప్పుడైతే కలిగి ఉందో ఆ నూనెని సారంగా తీసుకుని పైన ఉన్నటువంటి వెలుగుకి పంపిస్తుంటుంది. ఏమండి? పంపించినప్పుడు అది వెలిగించబడుతుంది. అంటే పైన కనబడి ఈ యొక్క నూనెని తీసుకుని ఒత్తు ద్వారా వచ్చే ఆ సారము తీసుకుని వెలిగింపబడుతూ రంజింపబడుతున్న దీపమే ఆ పరిశుద్ధాత్మ యొక్క అనుగ్రహం, అభిషేకము. దేవుని మహిమ కలుగును గాక. వాక్యాన్ని హత్తుకోకుండా, వాక్యమును తెలుసుకోకుండా, వాక్యం వద్దకు రాకుండా, వాక్యాన్ని హృదయంలో తీసుకోకుండా నువ్వు వెలిగించబడుట అసాధ్యం. ఆర్పజాలం దీపంగా ఉండుట అసాధ్యం. ఎవరైతే వాక్యంతో హత్తుకుని వాక్యానికి అటాచ్ కలిగి వాక్యం ఏదో చెప్తుందో ఆ వాక్యమును అనుసరించి జీవించి ఆ అటాచ్మెంట్ కలిగి విశ్వాసులయ్యి మరి ఆయన్ని హత్తుకుని ఆయనతో కలిసి జీవించలాగిన ఒక నిబంధన కలిగి ఉంటారో,
ఎల్లప్పుడూ ప్రభుతో సహవాసం కలిగి ఉంటారో అట్టి వారు వెలిగించబడతారు. వెలిగించబడిన వారు ఏం చేస్తారంటే ఇతరులకు త్రోవను చూపిస్తారు. ఆమేన్. వెలిగించబడిన వారు చీకటిని ప్రారదవుతారు. ఒక చీకటి గదిలో ఒక చిన్న దీపం తీసుకెళ్ళి పెట్టండి, ఒక కొవ్వొత్తిని తీసుకెళ్ళి పెట్టండి, ఆ చీకటి అంతా మాయమవుతుంది. అది చిన్నదే అవ్వచ్చు, కానీ అంతవరకు ఆ యొక్క 500 గజాల్లో ఉన్నటువంటి ఆ యొక్క చీకటి అంతా, ఆ గదిలో ఉన్న చీకటి పారదోలబడుతుంది. కాబట్టి నీలో ఉన్న చీకటి పోవాలంటే, చీకటి అనగా పాపము, పాపం అనగా లోకము, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం. ఈ చీకటి నీలో నుంచి, నీ హృదయం నుంచి పోవాలంటే ఎల్లప్పుడూ కూడా నీ దీపం వెలుగుచుండాలి. అనగా వాక్యము చేత సరిచేసుకుంటూ, వాక్యాన్ని అనుభవిస్తూ, వాక్యము చేత ఆనందిస్తూ, వాక్యము కనబడకపోయినా, వాక్యము వినబడకపోయినా, వాక్యం ఎలా కనబడుతుంది? వాక్యం వినబడుతుంది కానీ కనబడుతుంది అంటారు ఏంటి అనుకోవచ్చు మీరు. వాక్యం ఎలా కనబడుతుంది అంటే నీ జీవితంలో కార్యములు చేసి కార్యముగా కనబడుతుంది. ఆమేన్. నేను ఇతరులకు కనబరుస్తుంది. నువ్వు భక్తి గల స్త్రీవి, పురుషుడువు, యవన కుమారుడు అయితే నీ ప్రార్థన దేవుడు విని, నీవు హత్తుకునే వాక్యాన్ని దేవుడు నీలో పెట్టి శక్తిని బలం దయచేసి మరి అనేకులకు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన దేవుడు విని కార్యములు చేస్తాడు. ఆ కార్యముగా వాక్యం కనబడుతుంది నీలోంచి. అప్పుడు నువ్వు గణపరచబడతావు. అప్పుడు దేవునికి ఇష్టడై ఉన్నవని సంగతిని ప్రజలే ప్రకటిస్తారు. ఆమె ప్రార్థన వింటాడు దేవుడు. ఆమెకి ఇష్టడు కాబట్టి దేవుడు, ఆయనకి ఇష్టరాలు కాబట్టి ఈమె ప్రార్థన వింటాడు. ఆమె చేత ప్రార్థన చేయించుకుంటే కార్యం జరుగుతుంది. ఆయన ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయి. ఆయన ప్రార్థన చేస్తే మారు మనసు వస్తుంది. ఆయన ప్రార్థన చేస్తే మరి వ్యసనపరులు పవిత్రులుగా మార్చబడతారు. ఒక సాక్ష్యం ఎప్పుడు మన జీవితంలో వస్తుందంటే వాక్యంను హత్తుకున్నప్పుడే. ఆమేన్. కాబట్టి మరి ఈ ఆర్పజాలని దీపము కొంచెం మేలు. మరి ఆరిపోయే దీపాలు కూడా ఉన్నాయి. ఆరిపోయే దీపాలు ఏంటి? క్రైస్తవులుగా ఉండి, ఏమండి, కేవలం లోకంలోనే ఒక క్రైస్తవుడిగా పిలువబడ్డానికి బాప్తిసం తీసుకుని రక్షణ గాలికి వదిలేసి, లోకంలో వదిలేసి, ఏమండి, ఇక ఎన్నడూ కూడా అప్పుడప్పుడు గుడ్ ఫ్రైడే క్రైస్తవులుగా, క్రిస్మస్ క్రైస్తవులుగా, ఏమండి, ఈస్టర్ క్రైస్తవులుగా వస్తూ, ఏమండి, సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు రావడం, లేదా ఏదైనా శోధన వస్తే కుటుంబంలో రావడం, ప్రార్థన గారికి ప్రార్థన చేయమని చెప్పేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ వీళ్ళెవరిలో వాక్యం లేనివారు, నూనె లేనివారు. నూనె ఎవరు ఏ దీపం బుడ్డలైతే ఉండదో దీపం ఆరిపోదా? ఎంత వెలిగించినా వెలుగుదా? వెలగదు. ఎందుకంటే ఒకసారి వెలిగింపబడిన తర్వాత ఆరిపోయిన ఆత్మల్ని వెలిగించుట అసాధ్యమని చెప్తున్నాడు. మనం వెలిగించుకునే దీపం అయితే ఒక్కసారి ఆరిపోయిన తర్వాత మరొకసారి వెలిగిస్తే వెలుగుతుంది. ఏముండాలి అందులో? నూనె ఉండాలి. నూనె లేకపోతే ఎన్నిసార్లు వెలిగించినా ఎలగదు. ఒత్తి తేటకున్నా ఎలగదు. సింబిలి ఎన్నిసార్లు తుడిచిపెట్టినా వెలుగు బయటికి కనబడదు. ఎందుకంటే అసలు వెలగడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే మెయిన్ వెలగాలంటే నూనె ఉండాలి, ఒత్తి తేటగా ఉండాలి, నీ విశ్వాసం గొప్పదై ఉండాలి, నీ విశ్వాసం మంచిగా ఉండాలి, నీ విశ్వాసం దేవుని మెప్పించిన విశ్వాసం అయి ఉండాలి తప్ప మనుషులు మెప్పించే విశ్వాసం కలిగి ఉండకూడదు. మనుషులు మెప్పించే విశ్వాసం అనుకోండి, మనుషులు మెచ్చుకున్నప్పుడు భక్తి చేస్తావు. మనుషులు నీకు విరోధంగా మాట్లాడితే భక్తిని విడిచిపెట్టేస్తావు. అట్టి విశ్వాసం గొప్పది కాదు. నిన్ను పిలిచిన దేవుడు గొప్పవాడని, నిన్ను పిలిచిన దేవుడు నీ కార్యములు చేయగలడని, నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడని, పాపాన్ని పరిహరించగలడని, ఆయనే పోషించగలడని, సంరక్షించగలడని, ఆయనలో ఉంటే నిన్ను గణపరచగలడని, మనుషులు గొప్పతనాలు అది ఎంతంత మాత్రమని ఈ లోకంలో గొప్పవాడని చూపించుకుంటే దేవుని దృష్టికి వెర్రివాడని, ఈ లోక మనుషుల యొద్ద లోకం యొద్ద వెర్రివాడుగా ఉన్నవాడు, కించపరచబడినవాడు, తృణీకరించబడినవాడు దేవునికి ఇష్టమైన సంగతిని గ్రహించాలి మనం. ఆమేన్. అప్పుడు దేవుని కార్యం మనం చేయగలం. లేకపోతే మనుషులు మనం మెచ్చుకున్నంతకాలం భక్తి చేస్తాం, మనుషులు మనకు విరోధంగా చేసి మనకు బాధించిన భక్తి విడిచిపెడతాం. ఇవి ఆరిపోయే దీపాలండి ఇవి. వాళ్ళు క్రైస్తవులే దేవుని యొద్దకు వస్తారు, బాప్తిసం తీసుకుంటారు. ఒక రోగం వచ్చిందనుకోండి, ఆ రోగాన్ని దేవుడిగా ఎంచుకుని ఇంట్లో ఉండిపోతారు తప్ప దాన్ని జయించడానికి దేవుని యొద్దకి రారు. అవునుగా చెప్పండి. రోగం పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? శరీర సంబంధమైన బలహీనత పోవాలంటే ఏం చేయాలి? మాత్రలు వేసుకోలేద్దా? ట్యాబ్లెట్స్ వేసుకోలేద్దా? ఇంజక్షన్ వేసుకోలేద్దా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. అలాగే నీ ఆత్మ క్షేమం కావాలంటే, నీ ఆత్మ ఎప్పుడు కూడా నిత్యంగా నిలకడగా విశ్వాసంలో జీవించాలంటే, జీవాత్మను పొందుకోవాలంటే, అభిషేకాన్ని పొందుకోవాలంటే ఇక్కడికి వచ్చి నీ వద్దకు వచ్చి ఏం చేయాలి? మనం కూడా ఈ జీవాహారాన్ని హృదయంలోనికి తీసుకోవాలి. అందులో మనం ఇంజక్షన్ అయితే ఏమవుతుంది? శరీరం అంతా ఇంజెక్ట్ అయ్యి ప్రతి నరముల్లోకి వెళ్ళి మనకి శక్తిని బలాన్ని చేకూర్చి వ్యాధి నిరోధక శక్తిని కలగజేసి
ఆ వ్యాధిని పోగొట్టి యుద్ధం చేద్దాన్ని పంపిస్తే మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. అవునక చెప్పండి. దేవుని వాక్యము నీలో ఎప్పుడైతే ఉందో నీలో ఉన్నటువంటి దురాత్మ శక్తులతో యుద్ధము చేసి నీ బలహీనతలను దూరపరిచి నిన్ను పవిత్రుడిగా చేస్తుంది. నీలో ఉన్న కోపాన్ని అణచివేస్తుంది, సాత్వికాన్ని దయచేస్తుంది, నీలో ఉన్న పగను అణచివేస్తుంది, నీలో ఉన్నటువంటి ద్వేషం అణచివేస్తుంది, పొరుగువారిని ప్రేమించే మనసును కలగజేస్తుంది. ఎవరి మీద గడిగడికి సరుక్కునే మనసు నీకు ఉండదు. ఇంకా దేవుని వాక్యం నీలో ఉన్నట్లయితే నీ పొరుగువారిని ప్రేమిస్తావు, శత్రువుని ప్రేమిస్తావు. ఏమండి, పక్కన బాధపడే వారి గురించి ఎప్పుడు నీ ఆలోచన ఉంటుంది, బాగున్న వారి గురించి నీ ఆలోచన ఉండదు. ఇవన్నీ ఎలాగొస్తాయంటే వాక్యం వల్ల వచ్చే మేలులు ఇవి. ఆమేన్. కనుక దేవుని సన్నిధానంలో ఆరిపోయే దీపాలకి ఏముంటుందంటే క్రైస్తవులను కూడా వారిలో ద్వేషం ఉంటుంది, పగ ఉంటుంది, అసూయ ఉంటుంది, ఇతరులను బాధ పెట్టే మనస్తత్వం కలిగి ఉంటారు, వాక్యాన్ని విడిచిపెడతారు, దేవుని చిత్తానికి లోపడరు, సంఘానికి రారు, దైవజనానికి లోపడరు, కార్యక్రమాలకు మాత్రం దేవుని సంఘాన్ని ఆశ్రయిస్తారు. బాధ వచ్చినప్పుడు ఆశ్రయిస్తారు, పెళ్ళిళ్ళు పేరెంటాలకు ఆశ్రయిస్తారు. ఏమండి, గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో జరగకపోతే ప్రార్థన విషయంలో ఆశ్రయిస్తారు. అవి కాస్త జరిగిన తర్వాత తొలగిపోతారు. వీళ్ళందరూ కూడా ఎవరంటే విశ్వాసులు అయినప్పుడు కూడా విశ్వాసమును కొనసాగించలేని అవిశ్వాసులు. వీళ్ళని పిశాచులని కూడా అనొచ్చు. ఆమేన్. వీళ్ళని పిశాచులని అనొచ్చు. ఎందుకంటే దెయ్యాల విషయాల్లో కూడా కొంతమంది కొన్ని మాటలు చెప్తారు. ఆయన పిశాచు పట్టుకుందన్నట్టు. పిశాచు అంటే అర్థం ఏంటంటే బాగా బలమైంది. అది మీకు అర్థమవుతుందా? ఎన్నిసార్లు మామూలు గద్దిస్తే పోదు. పిశాచు కంటే గొప్ప శక్తి కలిగినటువంటి వాక్యం నింపబడినటువంటి దైవజనుడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినవాడు, దేవుని శక్తిని కలిగి ఉన్న దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తే అది ఇమీడియట్గా కేకలేసి దండం పెట్టి వెళ్ళిపోద్ది. ఆమేన్. అలాంటి దెయ్యాలు బైబిల్లో కూడా ఉన్నాయి. కొందరు విశ్వాసం లేకుండా దెయ్యాలను ఎల్లగొడదామని వెళ్ళినప్పుడు వారికి ఏం జరిగింది? పరాభం జరిగిందా లేదా? వారి బట్టలు చింపి మరి కొట్టే దెయ్యాలు, అవి పిశాచులు అనమాట. పారిపోయారు దెబ్బకి. చూసారా? విశ్వాసం లేకుండా మీకు ఈ కార్యం చేయడం సాధ్యం అనుకున్నారా అని అంటాడు భక్తుడు. ఆమేన్. కనుక ఇలాగే విశ్వాసంలో కూడా ఇలా అనేక మేళ్ళు అనుభవించినప్పుడు కూడా దేవుని శక్తిని రుచిని గ్రహించక బాధ వచ్చినప్పుడు తొలగిపోయి, ఏమండి, విశ్వాసం నుంచి వీగిపోయి రోగం వస్తే ఆ రోగంతో ఇంట్లో ఉండిపోతారు తప్ప తండ్రి అయిన దేవుని యొద్దకి రారు. ఎందుకు రారంటే వాళ్ళ వాక్యం లేదు. ఏ వాక్యం లేదు? నేను స్వస్థపరచు యెహోవాను నేనే, నేను తప్ప నీకు వేరొక దేవుడు లేడు, నీకు ఆరోగ్యం కలగజేయవాడు నేనే, నా రెక్కల నీళ్ళలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని నీకు నేను ఇస్తున్నాను, నేను పొందిన దెబ్బల చేత నీకు ఆరోగ్యము కలుగుచున్నదనే సంగతిని గ్రహించలేని మనుషులు వాళ్ళు ఆరిపోయే దీపాలు, వాళ్ళు పేరుకి క్రైస్తవులు, వారు తప్పక జీవంలో ప్రవేశించలేని వాళ్ళు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. నీ జీవంలో ప్రవేశించాలంటే నీ పేరు జీవగ్రంథంలో లిఖించబడాలి. అసలు ఈ భూలోకంలోనే సంఘంలోనే సరైన సాక్ష్యం లేదు నీకు. క్రమమైన భక్తి ఉందని, ప్రతి ఆరాధనకు వస్తావని, మంచి సాక్ష్యం కలిగి జీవిస్తావని, అనుజుల నుంచో జోడి కలిగి ఉండవని, యథార్థమైన మాటలు మాట్లాడతావని ఈ భూలోకంలో సంఘంలోనే నీకు మంచి సాక్ష్యం లేదు. నీకు మనసుకు నచ్చితే వస్తావు, లేకపోతే ఆగిపోతావు. నీకు ఇష్టం ఉంటే వస్తావు, లేకపోతే ఆగిపోతావు. నీ శరీరం అంతా బాగుంటే నీ ఇష్టం. టీవీ ముందు కూర్చొని 24 గంటలు టీవీయే. సిగ్గు ఉండదు మనకి. సిగ్గు ఉండదండి. దేవుని వాక్యాన్ని వినరు. సినిమాలు, సీరియళ్ళు. అందుకని ఏమన్నాడైనా, సిగ్గుమాలను జల్లారా నా యొద్దకు రండి. ఇది నేనన్న మాట కాదు. యెఫెన్యా గ్రంథంలో భక్తుడు అంటున్నాడు, సిగ్గుమాలను జల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఒకవేళ ఆయన యొద్దకు వచ్చి మీరు కలిగిందని విడిచిపెడితే, మీకున్న అతిక్రమాలను విడిచిపెడితే, ఈ సీరియల్ని, సంగత్యాలని, దుష్టసంగత్యాన్ని, లోక సంగత్యాన్ని, అవిశ్వాసాన్ని విడిచిపెడితే, ఒకవేళ దేవుడు కనికరపడి మిమ్మల్ని సంపూర్ణంగా స్వస్థపరచునేమో ఒకసారి దేవునికి అవకాశము ఇవ్వండి. గడిగడికి ఎందుకంటే రోగాలు వస్తాయి. మీరు అనుకుంటారు ఈయనకి ఏమి రావట్లేదు అనుకుంటారు. మీరు ఏమి రావాలని కోరుకుని నాకు రాదు, మీకు కూడా రాదు. కారణం ఏంటి చెప్పమంటారా? దైవ చిత్తాన్ని జరిగించాలి, నూనెతో అత్తుకుని ఉండాలి, విశ్వాసంలో క్రమంగా జీవించాలి, నీ వెలుగుని ఇతరులకి ప్రకటింప చేయాలి. అప్పుడు నీకు కూడా రాదు. ఒక యజమాని దగ్గర పని చేస్తున్నామండి, నెలకు 10,000 జీతం ఇస్తున్నాడు. ఒక వారం వెళ్ళిపోతే జీతం ఇస్తాడా? ఇవ్వడే. ఒక రోజు వెళ్ళిపోతే జీతం ఇస్తాడా? ఇవ్వడే. ఒక గంట పని చేసి 2 గంటలు కూర్చుంటే జీతం ఇస్తాడా? ఇవ్వడే. మరే దేవుని సంది అంతకంటే గొప్పది కదా. ఏమి ఇయ్యకే నువ్వు ఏదైనా పొందుకోవాలంటే భూలోకంలో ఎక్కడికి వెళ్ళినా డబ్బు ఇస్తేనే, ధనం ఇస్తేనే, కొంత కష్టం ఇస్తేనే ఎవరైనా ఇస్తారు. కానీ ఇక్కడ ఏమి ఇవ్వకే ఉచితంగా తినమని చెప్తున్నాడు ఆయన. కొని భోజనం చేయమని చెప్తున్నాడు. ఆమేన్.
ఆరిపోయిన దీపాలు, ఆరిపోయే దీపాలు ఆర్పజాలని దీపాలు. ఆమేన్. కనుక దేవుని సన్నిధానంలో చూడండి, ఒకరోజు స్తెఫనుకి మరణం వచ్చింది. స్తెఫను గారికి ఎందుకు వచ్చింది మరణం? దేవుని సువార్తని ప్రకటించడం బట్టి, యథార్థంగా జీవించడం బట్టి. ఆయన రాళ్లతో కట్టు చంపబడుతున్నప్పుడు భూమి మీద మనుషులందరినీ కూడా ఆయన్ని దూషించారు. ఏదో గొప్ప కార్యం చేసేస్తున్నట్టుగా గర్వించారు. కానీ పరమలో ఉన్న తండ్రి ఏం చేశాడు తెలుసా? లేచి సింహాసనం నుంచి లేచి నిలబడ్డాడు. ఆమేన్. ఎందుకు నిలబడ్డాడు తెలుసా? భూలోకంలో శ్రమ కలుగుతుంది అనుకుంటున్నావు, కానీ నువ్వు చేసిన భక్తిని బట్టి నీ చేయి పట్టుకుని ఎత్తకు నేను తెచ్చుకుంటున్నాను. కుడిపార్శ్వ మందు నేను కూర్చొని పెట్టడానికి ఇష్టం కలిగి ఉన్నాను. ఆమేన్. నేను భూలోకంలో పరలోకంలో కూడా గొప్ప చేస్తానని లేచి నిలబడి ఆయన చెయ్యడానికి ఆయన ఆత్మను తీసుకొని సిద్ధంగా ఉన్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. మరి ఈరోజు భూలోకంలో స్తెఫను గురించి మనం మాట్లాడి గనపరుస్తున్నామా లేదా? స్తెఫను పేరుని గనపరుస్తున్నామా లేదా? భూలోకంలో గనపరుస్తుందా లేదా? అక్కడ గనపరచబడిందా లేదా? గనపరచబడింది. ఆయన ఆర్పజాలం దీపం. మనుషులందరూ కూడా ఆయన దేహాన్నే, ఆయన శరీరాన్ని బాధ పెట్టారు తప్ప ఆయన ఆత్మనే బాధకి అప్పగించలేకపోయారు. ఆయన ఆత్మ దేవుని యొద్ద దాచబడింది. ఆమేన్. ఆర్పజాలం దీపం అనే మనసు కలిగి ఉన్నవారు, ఆత్మ సంబంధమైన ఆత్మీయ తీవ్రత కలిగి ఉన్నటువంటి వారు, ఈ లోకంలో నిన్ను బాధిస్తున్న రోగాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధికి రాక మానవు. ఆ రోగంను జయించిన దేవుని యొద్దకే వస్తావు. ఆమేన్. 18 సంవత్సరాలు నడుము బలహీనపరచు దెయ్యం పట్టిన స్త్రీ ఏ రోజైనా ఆగిపోయిందా? ఆగలేదు. ఆ దీపం ఆరిపోలేదు. ఆ నడుము బలహీనత పోయింది. ముందుటి కంటే ఎక్కువ ఉత్తేజము సంపాదించుకుంది. గొప్ప సాక్ష్యం ఆశ్చర్యపరిచింది, ఇతరులకు కనపరిచింది. ఇవి ఏంటి? 3 గంటల సేపు కూర్చుని వెళ్ళేది, నిలబడి వెళ్ళేది. ఆ బాధను బట్టి ఒక పాపి అని, ఒక దుర్మార్గురాలని, ఒక దుష్టురాలని, దేవుడి మీ మొర ఆలకించలేదు, రకరకాలుగా మేము మాట్లాడుకున్నాం. ఈ దినము మాకంటే ముందుగా ఎంత నడవగలుగుతుంది, ఎంత తొందరగా వెళ్ళగలుగుతుంది? అసలు ఈ కార్యం ఎలా జరిగిందని కనబరిచిందా లేదా? ఆమె విశ్వాసం గొప్పది. ఆమె వాక్యంతో అత్తుకుంది కాబట్టి వాక్యమే ప్రేమించి, అమ్మా ఈ దినము నీ బలహీనతని నీ విడిచిపోతుంది, రా సంతోషించు ఆనందించని నా తండ్రి అయిన దేవుడే పిలిచాడు ఆయన్ని. ఎప్పుడైనా దేవుడు నిన్ను పిలిచాడా? ఆయన స్వరము విన్నావా? ఆ తాకిడి నీకు తెలుసా? పిలిచాడంటే డైరెక్ట్గా మనసులోకి పిల్లడు. ఆయన వాక్యంతో పిలుస్తాడు, దైవజనుల నుండి మాట్లాడి పిలుస్తాడు, సన్నిధికి రమ్మని పిలుస్తాడు, వాక్యం వినమని పిలుస్తాడు, ఆయనలో ఆనందించమని పిలుస్తాడు, ఆయన చిత్తాన్ని జరిగించమని పిలుస్తాడు. మనుషుల పిలుపు మనసులో పెడతారు, కానీ దేవుని పిలుపు మనసులో పెట్టిన వారు వాళ్ళు ఎవరంటే ఆరిపోయే దీపాలు. ఆమేన్. కొందరిని పిలిచాడు దేవుడు, ఇదిగో విందు జరుగుతుంది రండి అని చెప్పాడు ఆయన. కొందరు ఏం చెప్పారు? నేను పెళ్లి చేసుకుని వస్తున్నాను ఒకడు, మా తల్లిదండ్రులు చనిపోయారు వాళ్ళు పాతి పెట్టి వస్తున్నాను ఒకడు, మా యజమానుడు పని అప్పగించాడు ఆ పని చేసి వస్తున్నాను మరొకడు. అప్పుడు ఏం చేశాడు ఆయన? అప్పుడు ఏం చేశాడు? ఇలాంటి దరిద్రులందరినీ పక్కన పెట్టి అడుక్కునేవాడిని పిలమన్నాడు, ఆధారం లేనివాడిని పిలమన్నాడు. ఆమేన్. వాళ్ళందరూ వెంటనే లోబడి వచ్చారు. అందుకనే దరిద్రుల పాత్రను వింటానన్నాడు ఆయన. పేదలైన మీరే నాకు ఇష్టమని చెప్పాడు, ధనికులు నాకు ఇష్టమని చెప్పలేదు. ధనవంతులు అంటే ఆయనకు ద్వేషం అని కాదు. ధనవంతులు ద్వేషం ఉంటుంది, గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది. వాళ్ళ ధనాన్ని ధనం కోసమే ప్రయాసపడతారు తప్ప దేవుని కోసం ప్రయాసపడరు. ఆమేన్. కాబట్టి దేవుని సంధిలో ప్రియమైన దేవుని సంగమా, ఆర్పజాలని దీపంగా ఉండాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు నీ పట్ల. పౌలు గారికి ఎన్ని శ్రమలు వచ్చాయండి సువార్త ప్రకటించినప్పుడు? రాలేదా? సముద్రాల్లో, నదుల్లో, కొండల్లో, లోయల్లో, విషజంతువుల్లో కదా. ఒక దీపమునికి వెళ్ళినప్పుడు ఆయన ఇతరులకు మేలు చేద్దామని పుల్లలు కొట్టుకుని వస్తుంటే అది మంట వేసినప్పుడు దానిలోంచి వచ్చి ఆయన చేయి పట్టుకోలేదా? ఎవరికి మేలు చేద్దాం అనుకున్నాడో వాళ్ళే ఇది నాగదేవత అని పేరు పెట్టారు దానికి, ఇది తప్పక చంపేస్తుంది అనేక శ్రమల నుంచి తప్పించుకుంటూ ఇప్పుడు పౌలు చచ్చిపోతాడని మేలు చేసిన వారికి కీడికి ఆలోచన చేశారు. అయినా దేవుడు ఏం చేశాడు? ఒక్కసారితో దులిపేసాడు ఆయన. వాళ్ళ మాటలను పట్టించుకోలేదు, వాళ్ళ ఆలోచనలు పట్టించుకోలేదు, దాన్నే మంటలేసి చంపాడు. ఆమేన్. కాబట్టి దేవుని సందర్భంలో ఆయనకు రాలేదా శ్రమలు, ఆయనకు రాలేదా ఇబ్బందులు? ఆయన ఆర్పజాలం దీపం అనేకులు వెలిగించాడు. మహా గొప్పవాడైన ఆయన జీవితం వాళ్ళు ఇలాగా ముట్టుకున్న వాళ్ళు స్వస్థత వచ్చింది, ఆయన వస్త్రాలు ముట్టుకున్న వాళ్ళు స్వస్థత వచ్చింది, బ్రతికారు కూడా. వాళ్ళు ఎంత గొప్ప కార్యాలు చేసాడు ఆయన. ఆయన ఆర్పజాలం దీపము, ఆయన వెలిగించిన దీపమే ఈ దినాన సువార్తగా ప్రకటించబడుతుంది. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఆయనది ఒకటే నిర్ణయం, చనిపోతే నా తండ్రి అయిన దేవుని కోసం చనిపోతాను.
నా ప్రభు కోసం ఆయన వాక్యాన్ని ప్రకటించడం కోసం. బ్రతుకుతా ఆయన కోసమే బ్రతుకుతాను. ఇంకో దేనికోసం బ్రతుకుతావు నువ్వు? ఏముంది నీ జీవితంలో? ఇక్కడ ఏం మోసుకెళ్తాం మనం? ఏం తీసుకెళ్తాం? వల్ల కాటి వరకు కూడా రాని బహుబాంధవుల కోసం ప్రయాసపడుతున్నా కానీ ముదుము మోసు వరకు ఎత్తుకుని నిన్ను మరణం తర్వాత పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళి కుడిపార్శ్వం ముందు కూర్చుని పెట్టుకునే ఆ బంధం కోసం నువ్వు ప్రయాసపట్టలేదు, ఆ బాంధవ్యం కోసం ప్రయాసపట్టట్లేదు. నువ్వు ఆరిపోయే దీపం కాకపోతే ఆర్పజాలం దీపం ఎలాగవుతావు? రోగము నిన్ను వెంబడించకపోతే స్వస్థత నీకు ఎలాగొస్తుంది? కార్యములు లేని చిగురించలేని మోడు వలె నీ జీవితం ఉండకపోతే చిగురించేటటువంటి మంచి చెట్టు వలె నువ్వు ఎలా ఉండగలవు? ఏముంది? లోకంలో ఉన్నప్పుడు అదే బాధ, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అదే బాధ. ఒక దినమైన కంటి నిద్రపోయి సుఖంగా ఒక ముద్ద తిండి తిని ప్రభువుని స్తుతించగలుగుతున్నావా? నెమ్మది ఉందా నీ జీవితంలో? వాక్యమే నీ జీవితంలో నెమ్మది కలిగిస్తుంది. నీ వాక్యం నన్ను బ్రతికించిన బాధల్లో నెమ్మది కలుగు చేయను. నీకు ఏ బాధ ఉన్నా సరే వాక్యం తీరుస్తానని మాటిస్తుంది. నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలుగజేస్తాను. ఏ కార్యం తలపెట్టావో నీకు చేయకపోతే నా కుమారుడికి నేను ఎవరు చేయగలను? నీకేముందు నేను చేస్తాను అంటున్నాడా లేదా? ఇవన్నీ వదిలిపెట్టేసి ఈ వాక్యం లేకుండా నూనె లేకుండా లోక సంబంధమైన నూనెలతో నింపుకుని నూనె వేసి ప్రార్థన చేసేయండి. ఇది ప్రార్థన నూనె, ఇది తాగేస్తాను, స్వస్థత వచ్చేద్ది తాగేతేనే. ఆ ప్రార్థనలో దేవుని శక్తి ఉంటే వస్తుంది. నీ విశ్వాసం గొప్పదైతే వస్తుంది. నువ్వు అవిశ్వాసంగా జీవిస్తూ టీవీ సాంగత్యం కలిగి పక్కనే మందిరం పెట్టుకుని ఏ స్థితిలోంచి నీకు లేవనెత్తాడో దేవుడు, మందిరంలో స్వరం వినపడుతుంటే ఇంకా నువ్వు మందిరంలోకి రాకుండా, ఒక వేదన లేకుండా, నీకు ఒక బాధ లేకుండా, ఏ సమయం దేవుడు ఇచ్చాడు నాకు, ఏ సమయానికి వెళ్తున్నాను, ఇదిగో మొదటగా దైవజనంతో దేవుడు వస్తాడు, ఆయన నాకు స్వస్థపరుస్తాడు, నా కార్యములు చేస్తాడు, నేను ముందుగా ఉండాలి. ఇవన్నీ కూడా ఆసక్తి కలిగిన దీపాలు. ఇవి ఎల్లప్పుడు కూడా వెలిగిస్తబడుతుంటే అవి ఎప్పుడు కూడా ఆరిపోవండి. మా జీవితంలో ఇంత ఆరోగ్యం ఎందుకు కలుగున్నాను తెలుసా? 300 కిలోమీటర్లు ఉన్నా సరే ఒక రోజు నిద్ర మానేసి ప్రయాణం చేసి వచ్చేస్తాను నేను ప్రభు సంధికి ఆరాధనకి. నిత్యము వాక్యంతో మాకు సహవాసం. ఖచ్చితంగా చెప్పగలను నేను ఏది అడిగితే దేవుడు అది ఇస్తాడు. నేను ఎవరి గురించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. కానీ అవి ఆర్పజాలం దీపాలు అయి ఉండాలి. ఆరిపోయే దీపాల కోసం విండాయన. విశ్వాసం లేని వారి కోసం ప్రార్థన చేస్తే వింటాడా? ఎవరు విశ్వాసాన్ని బట్టి వింటాడు దేవుడు? ప్రార్థన చేయించుకునే వారికి విశ్వాసం ఉంటే దేవుడు వింటాడు. దాసుని వారు అంతే కదా. కొన్నిసార్లు వారికి విశ్వాసం లేకపోయినా వింటాడు, వారిలో మార్పును తీసుకురావాలని. ఎన్నిసార్లు వింటాడు ఆయన? మోషే ఇశ్రాయేల్ ప్రజల కోసం ప్రార్థన చేస్తుంటే ఈసారి క్షమించి ప్రభు అంటుంటే నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దయ్యా, వాళ్ళ లెక్క చూశాను నేను, అసలు వాళ్ళ కోసం నువ్వు అడ్డుపడటం ఏంటి, నువ్వు శిక్ష ఇమ్మంటావు ఏంటి నాకు అనలేదైనా. వాళ్ళ కోసం నన్ను శిక్షించి ప్రభు అన్నాడు. దైవజనుని ప్రేమ ఎంత గొప్పదో, ఆయన తీర్మానం ఎంత గొప్పదో ఎప్పుడైనా మీరు గ్రహించగలిగారా? మీరే కాదు, ప్రపంచంలో క్రైస్తవులందరూ గ్రహించగలిగితే దైవజనుడే దేవుడని దైవజను మాటకు లోబడి దైవచిత్తాన్ని జరిగించి ఆర్పజాలం దీపం వారి జీవితాలు కట్టుకుని వారి పరలోక రాజ్యానికి వారసులు అవడానికి మార్గాన్ని తెరుచుకుంటారు. ఎవరో నీకు తెరవక్కర్లేదు. అవునగా చెప్పండి. ఆమేన్. ఎవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తానయ్యా. ఎన్ని మార్లు అడ్డుపడతావు? వారు దుష్టులై ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, చేసిన మేలు మర్చిపోయి ఉన్నారు. వారు 40 సంవత్సరాలు పెంచాను, పోషించాను. వారి బట్టలు పాతగలకుండగా అవి చినిగిపోకుండా, వాళ్ళ కాళ్ళు చెప్పులు మార్చకుండా నేను పెంచాను, పోషించాను. వారి ఎముకలకు సత్తువు ఇచ్చాను. అరణ్యంలో పగల మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నడిపించాను. వాళ్ళ లెక్క నేను చూస్తాను, వాళ్ళ సంగతి నేను చూసుకుని నువ్వు అడ్డుపడొద్దని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకి అవిశ్వాసం ఉంది కాబట్టి. ఎస్, ఆమేన్. దేవుని సన్నిధానంలో మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? ఆర్పజాలం దీపంగా ఉండాలి. అందుకని భక్తుడు ఏమంటున్నాడు? ఆయన ఇలాగన్నాడు, ఏమన్నాడు తెలుసా?
ఈ పాట నువ్వు పాడాలి, ఈ మనసుని నిర్ణయంలో ఉండాలి. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ తీర్మానం ఉందా మనలో? నా దీపం నువ్వు వెలిగించానైనా, ఎటువంటి బలహీనత ఉన్నా, ఎటువంటి రోగం నాలో ఉన్నా. అలాంటి భక్తుడికే ఒక ముళ్ళు ఉందండి పౌలు గారికి. నా కృప నీకు చాలన్నాడు. ఒకవేళ రోగంతో బాధపడడం, ఒక బాధను అనిపించడం దేవుని చిత్తమైందేమో కనిపెట్టి దేవుని సందులో, దాన్ని బట్టి దేవుని విడిచిపెట్టొద్దు. ఈ తీర్మానం ఉండాలి. నా దీపం నువ్వు వెలిగించావు. అది లోకంలో వెలిగించిన దీపం కాదు, లోకస్తులు వెలిగించిన దీపం కాదు. అద్వితీయ దేవుడివి, సర్వాధికారివి, సర్వప్రపంచానికి కూడా అధికారం రాజువు నువ్వు వెలిగించావు నాయనా. వెలిగించడానికి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నవాడు. ఆ దీపము ఆరిపోదు. సుడిగాలి రావచ్చు, జడివాన్ రావచ్చు. సుడిగాలి ఏంటి, జడివాన్ ఏంటి? సుడిగాలి అంటే అపవాది పెట్టే శ్రమలు. జడివాన్ అంటే ఆడు దురాత్మ ఒకటి ఉంది, వాడే కాకుండా వాళ్ళు కూడా ఏమవుతారు, మన మీద చల్లుతారు. అవిశ్వాసాన్ని చల్లుతారు, అపగమనకం చల్లుతారు, పగతిని చల్లుతారు, ద్వేషాన్ని చల్లుతారు. దాన్ని ఏం చేయాలి? వాక్యం చేత కడుక్కోవాలి. బయటికి వెళ్ళావు, ఓ పనికి వెళ్ళావు, ఓ పని చేస్తున్నావు లోకంలో, నీ మీద ఏమవుతుంది? పనిలో కొంచెం బురద పడుతుంది, చెత్త పడుతుంది, అవునగా చెప్పండి, చెమట పడుతుంది. దాన్ని ఏం చేయాలి? నీటితో కడుక్కోవాలి. కడుక్కోకపోతే రోగాలు వస్తాయి. వాక్యం చేత హృదయాన్ని ఎవరు శుద్ధి చేసుకోరో, ఎవరైనా అయితే వాక్యాన్ని ఎత్తుకోరో, ఎవరైతే విశ్వాస జీవితంలో కొనసాగరో, వాళ్ళకి ఏం చల్లుతాయి? అపవాది రోగాలు చల్లుతాయి, అపవిత్రత చల్లుతాయి, అవిశ్వాసం చల్లుతాయి, అనేకమైనవి. కొంతమంది అంటారు కదా ఆట్లం చల్లిందని, ఆ ఆట్లం చల్లుతుంది. రకరకాల బాధలు. కడుక్కోవాలి వాక్యం దగ్గరికి వచ్చి. ప్రతిరోజు ఎందుకు ప్రార్థన చేసేవాడు యోబు బిడ్డల కోసం? ఉదయాన్నే లోకంలోకి వెళ్ళారు, ఏదైనా అవధేత చేస్తారు అని. కాబట్టి దేవుని సంధానంలో ఆర్పజాలం దీపంగా జీవించాలి, ఆరిపోయే దీపాలుగా ఉండకూడదండి. హల్లెలూయా.